వచ్చిన తర్వాత ఒక 60 సంవత్సరాల కాలం కాంగ్రెస్ పార్టీ అదైతే పరిపాలించింది కదా దేశాన్ని. మనకేమిచ్చిండ్రు అంటే మనందరికీ కూడా తెలుసు. ఇక్కడ 10 సంవత్సరాల కాలం బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది తెలంగాణలో అంటే మీ అందరికీ కూడా తెలుసు. బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణను దోపిడీ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు మొత్తం భారతదేశాన్ని దోపిడీ చేసిందా లేదా? మరి నరేంద్ర మోడీ గారికి ఒక అవకాశం ఇచ్చి భారతదేశంలో 10 సంవత్సరాల కాలం పరిపాలించండి అని చెప్తే నరేంద్ర మోడీ గారు ఏం చేసిండ్రు? అభివృద్ధి చేసిండ్రు. మొత్తం భారతదేశం ప్రపంచంలో ఇవాళ 5వ అతిపెద్ద స్థిరత్వం కలిగినటువంటి ఆర్థిక స్థిరత్వం కలిగిన దేశంగా చేసింది. భారతదేశంలో 500 ఏళ్ల నుంచి గుడి లేని రాముడికి గుడి కట్టించింది. 75 ఏళ్ల నుంచి పరిష్కారం కాని కాశ్మీర్ సమస్యను పరిష్కరించి పాకిస్తాన్ నుండి నీకు దమ్ముంటే రాకుండా ఏంటో చూసుకున్నామని 100 రాష్ట్రాల తెలుసు కదా. ఇవాళ గుండు పిండు కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి ఆయుధాలను కూడా ఇతర దేశాలకు ప్రపంచానికి ఏర్పాటు చేసే దాకా తీసుకోలేదా? ఎవరు తీసుకోపోయింది? నరేంద్ర మోడీ గారు తీసుకుపోయింది కదా. ఒకనాడు భారతదేశ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగితే మీకేందా ఇచ్చేది అటైనా చూడాలి అని ఆ పేపర్ పక్కన పడేసి అమెరికా ప్రెసిడెంట్ లాక్డౌన్ సార్ వస్తుండు అంటే వైట్ హౌస్ దాని నుంచి దిగొచ్చి అయ్యా నీకు దండమని వెల్కమ్ చేసే పరిస్థితి తీసుకొచ్చిందా? ఇవాళ భారతదేశ గౌరవాన్ని పెంచి భవిష్యత్తులో భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా నిలబెట్టాలని చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? నరేంద్ర మోడీ గారే కదా. మన చిన్నప్పుడు పాఠాలు చదువుకునేది కదన్నా ఊకే భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశం అని. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చదువుకుంటున్నాం భారతదేశం అభివృద్ధి చెందబోయే దేశం, భవిష్యత్తులో ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండబోయే దేశం అని. అంతేనా? మరి ఎవరు చేశారు? నరేంద్ర మోడీ గారే కదా. ఇది మన దేశ పరిస్థితి. ఇక ఒకసారి ఇక్కడ కూర్చున్న అన్నలు చెల్లెళ్ళు అక్కలు తమ్ములు అందరూ కూడా మరి మన చేవెళ్ల పార్లమెంట్ మనం గెలిపించుకోవాలంటే ఎందుకు మనకు ఓటేయాలి అని ప్రజలను అడగాలన్నా వద్దా? అడగాలి కదా. పోయి ఊళ్ళల్లో పోయి చెప్పుండ్రి మనకు తినడానికి రేషన్ బియ్యం ఇస్తున్నది ఎవరు? మనకు ఊళ్ళల్లో రోడ్లు వేస్తున్నది ఎవరు? ఈ ఐమాస్ లైట్లు పెట్టిస్తున్నది ఎవరు? మనకు ఊళ్ళల్లో శ్మశాన వాటికలు కట్టిస్తున్నది ఎవరు? రైతు వేదికలు కట్టిస్తున్నది ఎవరు? ఇళ్లలో టాయిలెట్లు కట్టిస్తున్నది ఎవరు? ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నది ఎవరు? ముద్రా లోన్లు ఇస్తున్నది ఎవరు? మా అక్కలకు తెలియదా? ఇస్తలేరు అక్క మీకు. మరి మీరు చెప్తలేరు మోడీ గారి పేరు. ఇస్తున్నారా? అదో మా ముస్లిం సోదరి మన అక్కలు ఉన్నారు. అక్క ఇన్నేళ్ల నుంచి మీ ఆత్మాభిమానం దెబ్బతిన్నది కదా. ట్రిపుల్ తలాక్ వల్ల మీరు ఇబ్బంది పడ్డారు కదా. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ఒక్కసారి మోడీ గారికి లేచిన పడి సపోర్ట్ కొట్టు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ఎవరు? మోడీ గారే కదా. మరి అలా ఒక్క ఎరువులే కాదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు మతం కోసం పనిచేసే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. బరాబర్ హిందుత్వాన్ని హిందువులమని చెప్పుకునే పార్టీ అయినా కూడా ఇవాళ మా ముస్లిం సోదరీమణుల కోసం, క్రైస్తవ సోదరీమణుల కోసం, భారతదేశంలో బిడ్డలుగా ఉంటున్నటువంటి ప్రతి భారతీయుడి కోసం పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అట్లా గుండె మీద చెయ్యొచ్చుకొని చెప్పే పార్టీ ఇంకోటిన్నదా ఎక్కడన్నా? లేదు కదా. కాబట్టి మనమందరము కలిసి నరేంద్ర మోడీ గారు ఇందేళ్ల నుంచి భారతీయ జనతా పార్టీని మోస్తున్నటువంటి ఆ జెండాను మోస్తున్నటువంటి మన నాయకులు ఇక్కడ లక్ష్మణ్ గారు ఉన్నారు, మురళీధర్ గారు ఉన్నారు, ఈ ముందున్నటువంటి ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు. 40-42 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ జెండాను పట్టుకొని మోసేటటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళందరి శ్రమ, వాళ్ళందరి కష్టం ఇవాళ ఈ ప్రజలకు ఉపయోగపడుతోంది. కాబట్టి మరొకసారి అవకాశం ఇచ్చి దేశంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేస్తే తెలంగాణ నుంచి 4 ఎంపీలు ఉంటేనే మనకు 9 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయా లేదా? ఇవాళ మనం 17 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రతి రూపాయి తెచ్చుకోగలుగుతాం కదా. కాబట్టి ఇల్లు తిరిగి ఓటేయించుకోవాల్సినటువంటి బాధ్యత మనది. చేవెళ్ల పార్లమెంటును కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరినీ.
ప్రజలుగా మీ అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము వేడుకుంటున్నాం. మాకు మరోసారి అవకాశం ఇచ్చి చూడండి. భారతదేశ అభివృద్ధిలో పాటు తెలంగాణను కూడా అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత బీజేపీ తీసుకుంటుందని మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ కమలం పువ్వు